కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్యగురోసుతం నారాయణ కృపాపాత్రం వరదార్యమహం భజే. జై శ్రీమన్నారాయణ. రియల్ ఫిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం. ఈరోజు మీకంతా కూడా మంచే జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు పంచాంగము విషయాలను తెలుసుకుందాము. ఆగస్టు 12వ తేదీ 2024 సోమవారం, క్రోధీనామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. సూర్యోదయం ఉదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు. ఆనందాది యోగము, ఛత్రయోగము, ఫలితము స్త్రీలాభము, మర్యాదలు, మన్ననలు. తిథి శుక్లపక్ష అష్టమి, ఉదయము 4 గంటల 34 నిమిషాల వరకు, తదుపరి నవమి. నక్షత్రం విశాఖ పూర్తిగా. ఈ విశాఖ నక్షత్రంలో వృత్తిపరమైన బాధ్యతలు, ఇంటి పని మరియు రోజువారీ ప్రాముఖ్యత కలిగిన ఏదైనా కార్యకలాపాలకు చాలా మంచిది. అమృతకాలం రాత్రి 10 గంటల నుండి రాత్రి 11 గంటల 49 నిమిషాల వరకు. ఈ అమృతకాలము శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయ కాలము. రాహుకాలము ఉదయం 7 గంటల 40 నిమిషాల నుండి 9 గంటల 15 నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలం ప్రతిరోజు కూడా సుమారు 1.5 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులైతే ఆ సమయంలో చేయకుండా ఉండడం మంచిది. దుర్ముహూర్తము మధ్యాహ్నము 12 గంటల 24 నిమిషాల నుండి 1 గంట 12 నిమిషాల వరకు ఉంటుంది. తిరిగి మళ్ళీ సాయంత్రము 2 గంటల 46 నిమిషాల నుండి 3 గంటల 34 నిమిషాల వరకు ఈ దుర్ముహూర్తం ఉంటుంది. ఈ దుర్ముహూర్తం కూడా అశుభ సమయంగానే పరిగణిస్తారు. కాబట్టి ఈ సమయాల్లో ప్రయాణాలు చేయడము, ఏదైనా కొత్త పనులు ప్రారంభం చేయడము, ఇవేవి కూడా చేయకుండా ఉండడం మంచిది. వర్జము ఉదయము 11 గంటల 39 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 22 నిమిషాల వరకు వర్జం ఉంటుంది. ఈ వర్జం అంటే విడువ తగినది అర్థము. అశుభ సమయ కాలము. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. మీరు వర్జం వెళ్ళిపోయిన తర్వాత మీ కార్యక్రమాలు, మీ ప్రయాణాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.